హాయ్ అండి. వెల్కమ్ టు బ్రేకింగ్ బార్డర్స్. ఇది నా కొత్త ఛానల్ అండి. ఇందులో ఒక టాపిక్ సంబంధించినటువంటి పోస్ట్స్ ఏం రావు. ఎటువంటి సబ్జెక్ట్ అయినా కావచ్చు. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, మూవీస్ కావచ్చు, లేదా ట్రేడింగ్ గురించి కావచ్చు, సమకాలీన రాజకీయాల గురించి కావచ్చు. సో ఎనీ టాపిక్ నాకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దాని గురించి మాట్లాడుతూ ఉంటాను. దానికి సంబంధించిన వీడియో ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాను. సో ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్. రైట్. సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, రీసెంట్గా నియోపోలిస్లో, హైదరాబాద్ లొకేషన్లో, కోకాపేట్ నియోపోలిస్లో జరిగిన ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం అండి. అందరికీ తెలుసు, మళ్ళీ ఏం చెప్తున్నాడు అనుకోవద్దు. కొంచెం కంటెంట్ డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తాం. సో మనందరికీ తెలుసు, హైదరాబాద్ కోకాపేట్ చాలా ప్రైమ్ ఏరియా. సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ గండిపేట లేక్ వ్యూ 11,000 acres లో గండిపేట ఉంటుంది. సో ఇది హిల్ పైన ఉన్నటువంటి ఏరియా అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ 1లో చాలా ల్యాండ్స్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఆప్షన్ వేశారు. వాటిలో ప్రెస్టీజియస్ బిల్డర్స్ అందరూ దే గాట్ ద ల్యాండ్. సో ల్యాండ్ తీసుకున్నారు అండ్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మై హోమ్ నిషాదా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ప్రెస్టేజ్ క్లెయిర్మౌంట్ వర్క్ నడుస్తున్నాయి అండ్ హ్యాండ్ ఓవర్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఎంఎస్ఎన్ ఆల్రెడీ మంచి ప్రోగ్రెస్లో అది ప్రాజెక్ట్ నడుస్తుంది. అలాగే ఇక్కడ చైతన్య కాలేజ్ అండ్ ఇక్కడ జిహెచ్ఆర్ వాళ్ళు అండ్ ఇటు సైడ్ గ్లోబస్ అండ్ యూలా వాళ్ళు దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ దే ప్రాజెక్ట్. రైట్. సో అందరూ మంచి బిల్డర్సే, బాగా జరుగుతున్నాయి వర్క్స్. ఇంక ఇక్కడ రాజపుష్ప, కాజా, లగ్జరా వర్క్ ఆల్సో జరుగుతున్నాయి. ఇక్కడ సత్వా వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మూవీ టవర్స్ అండ్ ఇక్కడ స్కైరా అండ్ ఇవంతా సెజ్ ల్యాండ్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ ల్యాండ్. ఐ థింక్ ఇట్ ఈస్ కరెంట్, ఇది కూడా సత్వా వాళ్ళదే. ఇక్కడ వాళ్ళ ఫేజ్ 2 ప్రాజెక్ట్ రాబోతుంది. యా, ఇంకా చాలా అందరూ మంచి బిల్డర్స్, అందరూ ఒకే ప్లేస్ లో కడుతున్నారు. ఒకరు కాంపిటేటివ్ గా. గవర్నమెంట్ ఆల్సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. మంచి లేఅవుట్ ఇచ్చింది గవర్నమెంట్, సపోర్ట్ చేసింది. పెద్ద పెద్ద రోడ్స్, 100 feet రోడ్స్, 125 feet రోడ్ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ రోడ్స్ కూడా మ్యాసివ్ రోడ్స్ అనమాట. ఒకేసారి 2-3 ట్రక్స్ వెళ్ళినా ఇబ్బంది లేదు. అండ్ నియోపోలిస్ జంక్షన్ నుంచి మనకు అన్ని ప్రాజెక్ట్స్ నియర్ బై ఉంటాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఆర్ వీ కెన్ సే అబౌట్ 1 kilometer రేడియస్ లో ఉంటాయి. రైట్. ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవాల్సింది ఈ ల్యాండ్ పార్సల్ గురించి. ఇక్కడ మనకి యాక్చువల్గా రీసెంట్ గా ల్యాండ్ ఆప్షన్ అయితే జరిగింది. గవర్నమెంట్ దాదాపు 41 acres ఉంటుంది కంప్లీట్ ఈ ప్రాజెక్ట్. ఈ కంప్లీట్ లేఅవుట్ ఇక్కడ వరకు కౌంట్ చేసుకుంటే టాప్ టు బాటమ్ 41 or 41.5 acres. దాన్ని గవర్నమెంట్ మల్టిపుల్ గా డివైడ్ చేసి దాంట్లో డిఫరెంట్ బిల్డర్స్ మళ్ళీ దే హ్యావ్ సోల్డ్ ద ల్యాండ్. సో రీసెంట్ గా ఆప్షన్ లో చాలా మంది తీసుకున్నారు. ఇనిషియల్ గా ఫేజ్ 1లో దీన్ని మల్టీపర్పస్ జోన్ గా డిక్లేర్ చేశారు. బట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఆ ల్యాండ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది, బిల్డర్స్ కి. సో డోంట్ నో వాట్ బిల్డర్స్ ఆర్ గోయింగ్ టు డూ హియర్. నీడ్ టు వెయిట్ అండ్ సీ. వెయిట్ చేసి చూడాలి. రైట్. సో మనం జస్ట్ ఆ వివరాల్లోకి చూస్తే, ఇక్కడ మీకు ఈ ల్యాండ్ ని మనం ఇలా కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. ఈ 4.5 acres ని 5.5 acres ని గవర్నమెంట్ వదిలిపెట్టేసిందండి ఫ్యూచర్ పర్పస్. అండ్ రిమైనింగ్ ఇక్కడ జిహెచ్ఆర్ వాళ్ళు 151 crores 151.25 crores పెట్టి ఈ ల్యాండ్ తీసుకున్నారు. సో నియోపోలిస్ లో ఇప్పుడు వాళ్ళే టాప్ పే చేసినటువంటి బిల్డర్స్ ఫర్ ఎనీ ల్యాండ్ పార్సల్. అండ్ ఇక్కడ గోద్రేజ్, వజ్రా, ఎంఎస్ఎన్ అండ్ యులా గ్రూప్, బ్రిగేడ్ వరల్డ్. సో మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అంత బాగానే ఉంది. దాదాపు గవర్నమెంట్ కి ఈ పర్టికులర్ ల్యాండ్ పార్సల్ నుంచి 3,800 కోట్లు వచ్చిందండి. 3,800 crores.
చాలా మ్యాసివ్ అమౌంట్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ ఆ అమౌంట్ని హైదరాబాద్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తుందని అనుకుందాం. వాళ్ళు మెట్రోలో పెడతారా లేదంటే మూసీ కోసం పెడతారా, వీ డోంట్ నో. ఎండ్ ఆఫ్ ద డే అది ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మకం అయితే ఉంది. అదంతా బాగానే ఉంది. కానీ గవర్నమెంట్ దానికంటే బెటర్గా ఇంకేమైనా చేసిండొచ్చా అని ఒక చిన్న థాట్ వచ్చిందండి. ఏం చేసిండొచ్చు? ఇంత మంచి ల్యాండ్, ఎందుకు ఇది మంచి ల్యాండ్ అంటున్నానంటే, ఒక్కసారి మనం దీన్ని కొంచెం తక్కువ చేసి చూస్తే, జూమ్ ఇన్ చేస్తే, ఈ ల్యాండ్ కి ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదండి. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వెరీ నియర్ టు గండిపేట లేక్ కాబట్టి పెద్ద కన్స్ట్రక్షన్స్ రావు. అంటే ఈ ల్యాండ్ లో బిల్డ్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఏదైనా సరే లైఫ్ టైం 11,000 acres ఆఫ్ గండిపేట లేక్ వ్యూ ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకి గండిపేట లేక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ గండిపేట లేక్ అనేది ఎంత పవర్ తీసుకొస్తుంది అంటే ఈ ల్యాండ్స్ కి, అది కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్ముతున్న ప్రాజెక్ట్స్ అంతా లేక్ వ్యూ అని చెప్పి ఎగబడి కొంటున్నారు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో. అటువంటిది లైఫ్ టైం అబ్స్ట్రక్షన్ లేదు అంటే ఇక్కడ గవర్నమెంటే ఎందుకు బిల్డ్ చేసి ఉండకూడదు ఒక మంచి ప్రాజెక్ట్ అని నా ఒపీనియన్. అంటే రెసిడెన్షియల్ కాదు, మల్టీపర్పస్ చేస్తుంటే గవర్నమెంట్కి ఏంటి బెనిఫిట్ అని అనుకుంటే, ఎంతో ఇన్కమ్ వస్తుంది. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఆ ల్యాండ్ ఉన్న బెనిఫిట్స్ ఇంకొకసారి మనం చూస్తున్నట్లయితే 4 sides రోడ్స్ ఉన్నాయండి ఈ ల్యాండ్స్ కి. 1, 2 రోడ్స్ ఉన్నాయి. సో మీకు ఎటు చూసినా ఇది కనెక్టెడ్ రోడ్. ఇక్కడ కూడా మధ్యలో మళ్ళీ ఉన్నది. ఇక్కడ మై హోమ్ గ్రావా వాళ్ళది బిజినెస్ పార్క్ వస్తుంది. ఇది 20 million square feet ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఏషియా ఇట్ సెల్ఫ్. ఈ ల్యాండ్ పక్కనే ఉంటుంది, రైట్? ఒక సైడ్ లేక్ వ్యూ, ఒక సైడ్ ఐటీ సెస్, ఇంకొక సైడ్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్. అందరు టాప్ బిల్డర్స్ ఒక చోట కడుతున్నారు, దీనిని ఆనుకునే ఉన్నారు. ఇక్కడ కూడా సెజ్ ల్యాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇటువంటి ల్యాండ్ పార్సల్ మళ్ళీ మీరు రీక్రియేట్ చేయగలరా? నియోపోలిస్ ఇస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంత ఈజీగా రీక్రియేట్ కాదు. ఒకవేళ రీక్రియేట్ చేసిన గండిపేట లేక్ ను మీరు తీసుకురాగలరా? సెజ్ ఒకే దగ్గర, ఇంత పెద్ద మ్యాసివ్ రోడ్స్ ఒకే ప్లేస్ లో, ఇన్ని కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయి. వీటన్నిటిని కంబైన్ చేస్తూ మీరు ఇటువంటి ల్యాండ్ పార్సల్ మళ్ళీ తీసుకురాగలరా? గవర్నమెంట్ ఎందుకు ఈ ల్యాండ్ వదులుకుందో ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ టుడే అండి. అందులో వాళ్ళకి బెటర్మెంట్ గా ఏం చేసిండొచ్చు? ఫ్యూచర్ లో ఈ ల్యాండ్ ఎంతో డిమాండ్ రాబోతుందండి ఫర్ షూర్. ఇంకా బెటర్ గా ఏం చేసిండొచ్చు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ గా నేను ఆప్షన్ ముందే ఒక 1.5 month ముందే నేను గవర్నమెంట్ ని అప్రోచ్ అవడం అయిందండి. బట్ కామన్ మ్యాన్ వాయిస్ ఎవరు వింటారండి గవర్నమెంట్ ఈ రోజుల్లో? నాకు తెలిసిన మీడియంస్ ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాను, దయచేసి దీన్ని మీరు రీకన్సిడర్ చేయండి, ఇక్కడ మీరు ఏదన్నా వేరే ప్లాన్ చేయండి. నాకు ఐడియా ఉన్న ప్రకారం నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసి నా ఐడియా ప్రకారం వాళ్ళకి పంపించాను. ఆబ్వియస్లీ దాన్ని ఎవరు పట్టించుకోరు, కనీసం చూసుంటారు. అదేంటని మీతో షేర్ చేస్తున్నాను. మనము ఆ ల్యాండ్ లో తెలంగాణ స్కై పిరమిడ్ లేదా గేట్వే ఆఫ్ తెలంగాణ అనేదాన్ని మనం నిర్మించిండొచ్చు అండి. అద్భుతంగా ఉంటుంది. ఎందుకు నిర్మించాలి, ఎందుకు దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే, దానికంటే ముందు మీరు ఇది ఒకసారి ఈ డేటా చూడండి. మనం వరల్డ్ లో ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వాటిల్లో ఒక 4-5 గురించి మాట్లాడదాం. ఇంకా చాలా ఉన్నాయి. నేను బేసిక్ సెర్చ్ చేసి తీసుకున్న డేటా ఇది మేబీ యాక్యురేట్ గా ఉండకపోవచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు, కొంచెం తప్పైనా ఉండొచ్చు. బట్ అది కాదు ఇక్కడ నా ఉద్దేశము. అవి రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి, చూడండి ఎలా జనరేట్ చేస్తున్నాయి. 1 ఇయర్లీ రెవెన్యూ అండి. మెరీనా బే శాండ్స్ సింగపూర్ లో 36,000. సింగపూర్ లాంటి చిన్న కంట్రీలో మెరీనా బే శాండ్స్ అనే ప్లేస్ లో 4.23 billion అది జనరేట్ చేస్తుంది. అంటే 36,170 crores. దీంట్లో 80% కూడా మీరు తీసేస్తే, లేదా 70% మీరు ఎక్స్పెన్సెస్ కి వాటికి వీటికి తీస్తే 30% ఆఫ్ ద అమౌంట్ మీరు గవర్నమెంట్ తీసుకుంటే కూడా ఎంత వస్తుందండి?
సిమిలర్లీ మీరు లాస్ వేగాస్లో చూస్తే 96,000 crores, 96,570 crores జనరేట్ చేస్తుంది. అండ్ ఇంకా మకావులో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో అది చూడండి, అది రెవెన్యూ జనరేట్ ఎంత చేస్తుంది. ఇవన్నీ ఎకనామిక్ పవర్ హౌసెస్, కంట్రీ ఫేజ్ని మార్చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఇవంతా. అటువంటి ప్రాజెక్ట్ని మనం ఎందుకు బిల్డ్ చేయకూడదు? ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ దాన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా మలచకూడదు అనేది నా ఉద్దేశం. అంటే అటువంటి జనరేట్ చేసిందంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి 3,000 crores ఆర్ 3,800 crores అనేది ఒక 1 yearలో జనరేట్ అయిపోయే మనీ. అంటే ఆ తర్వాత వచ్చేదంతా మీకు లాభమే కదా. 3,800 నేను చాలా తక్కువ మనీ చెప్తున్నాను, కానీ మనకున్న ఫెసిలిటీస్కి ఇంత మంచి రోడ్స్ కూడా లేవండి. ఆ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను చూపించిన లిస్ట్లో అన్నీ ఒకే దగ్గర లేవు, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి. కానీ ఇవన్నీ కలిసిన ప్లేసే ఇది. లైక్ మనకు గండిపేట లేక్ వ్యూ, తర్వాత మంచి ప్రాజెక్ట్స్ నియర్ బై, అలాగే ఐటీ ఫెజ్, ఇంకా ఓపెన్ ల్యాండ్ ఫర్ అప్కమింగ్ ఫెజ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కలిసి ఒకే ప్లేస్లో ఉండడం అనేది చాలా అరుదైన విషయం. గవర్నమెంట్ దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు? ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. నా ప్రపోజల్ ఏంటంటే, నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది, ఇక్కడ ఒక మీరు 100 story మెగా హబ్ని ఎందుకు బిల్డ్ చేయకూడదు? అది ఎలా ఉండబోతుంది అని ఇలా జస్ట్ ఒక ఐడియా కోసం నేను డ్రా చేసి పంపించానండి. సో ఇలా ఒక మంచి టవర్ని మీరు ఎందుకు కట్టకూడదు? దాంట్లో మీకు 11,000 acres ఆఫ్ వాటర్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. అందులోనే మీరు ఈ ప్రాజెక్ట్లోనే మీరు రీటైల్గా ఇవ్వచ్చు, ఆఫీస్ స్పేసెస్ ఇవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అండ్ 41 acres ఈజ్ నాట్ ఎ స్మాల్ ల్యాండ్. మీరు దాంట్లో ఏమైనా చేసి ఉండొచ్చు, రీక్రియేషన్ సెంటర్స్ పెట్టి ఉండొచ్చు, ఆర్ ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థీమ్ పార్క్స్ అటువంటివి ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు, స్మాల్ సైజ్ థీమ్ పార్క్స్. ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డూ, ఇట్స్ కంప్లీట్లీ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్. అది ఆ విజన్ అనేది గవర్నమెంట్కి ఉండాలి. లేదా గవర్నమెంట్లో పనిచేసే యంగ్ టాలెంట్స్ వాళ్ళకన్నా ఉండాలి. పట్టించుకోరు. ల్యాండ్ అనేది అమ్మేసుకోవడం, తర్వాత దాన్ని మనీ చేసుకోవడం. ఐ డోంట్ నో. ఇంకా దాంట్లో ఎటువంటి బెనిఫిట్స్ వచ్చిందో చూడండి మీరు. అది డెఫినెట్గా తెలంగాణకి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ లాగా యాక్ట్ చేసేదండి. అండ్ లైఫ్ టైం మనకు వాటర్ ఫ్రంట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఎప్పటికి కానీ బ్లాకేజ్ అనేది ఉండదు. అలా వాటర్ బాడీ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ప్రపంచంలో చాలా అరుదు. అటువంటి ప్రాజెక్ట్స్ ఉన్న డిమాండ్ మామూలుగా ఉండదండి. మెరీనా బే శాండ్స్, ఇందాక సింగపూర్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్, చాలా తక్కువ వాటర్ ఉంటుంది ఫ్రంట్లో. మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడొచ్చు మెరీనా బే శాండ్స్ అని. మరి 11,000 acres లేదు, చిన్నగా ఉంటుంది, కానీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ దాదాపు 36,000 కోట్లు జనరేట్ అవుతుంది. మరి 11,000 వాటర్ ఫ్రంట్ ఉన్నటువంటి ఇటువంటి టవర్ దాని ముంగట ఉంటే ఎంత జనరేట్ చేయొచ్చు? నేను ఇందాక చెప్పినట్లు మీరు ఏమైనా చేసి ఉండొచ్చు అందులో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక 7-8 levels మీకు, ఆర్ 15 levels వరకు మీరు రిటైల్, ఆ తర్వాత 15 తర్వాత మీరు ఆఫీస్ స్పేసెస్ ఇచ్చిండొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫైనల్గా స్కై డెక్ అనేది ఒకటి ఓపెన్ చేసి అందులో మీకు ఓన్లీ విఐపి లాంచెస్ ఇచ్చిండొచ్చు. ఏమైనా చేసి ఉండొచ్చు. వాటికి యాక్సెస్ మీరు అండర్ గ్రౌండ్ మెట్రో కనెక్టివిటీ చేసి, మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చి, స్మార్ట్ పార్కింగ్ టెక్నాలజీస్, ఇంకా చాలా ఏఐ ఫీచర్స్తో మనం ఎంతో ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ చేయాలి అంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండాలి, ఉంది. బట్ ఫోకస్ ఏరియా అంతా వేరే ప్లేసెస్లో పెడుతున్నారు. ఉన్న బంగారాన్ని వదులుకొని బంగారం కోసం వెతుకుతూ ఉంటాం మనం. నేను జస్ట్ ఇది వాక్ త్రూ చేస్తున్నాను. సో దట్ మీకు నాకంటే బాగా తెలిసి మీకు ఎంతో అర్థమవుతుంది. సో విఐపి లాంచెస్, ఇప్పుడు మనకు యూఎస్ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచో గెస్ట్స్ వస్తుంటారు. ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే మనం తీసుకుపోయి 5-star హోటల్లోనే ఎక్కడో వాళ్ళకి హోటల్స్ బుక్ చేస్తాం. బిల్ గేట్స్ లేదంటే నా ట్రంప్ ఆర్ ఎనీ
బిగ్ గైస్ ఫ్రమ్ యూఎస్ ఆర్ ఎనీ అదర్ విఐపీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళు రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే వెతుక్కుంటుంటాం హైదరాబాద్లో వాళ్ళకి ఎక్కడ మంచి ఫెసిలిటీ ఉంటుంది అని. అది మనమే ఎందుకు బిల్డ్ చేయకూడదు? వాళ్ళకు ఇటువంటి వ్యూ మీరు ఇచ్చారు, హైదరాబాద్లో ఇటువంటి ఆతిథ్యం మీరు ఇచ్చారు అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఎందుకు రావు? కంపెనీ సీఈఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇటువంటి ఆతిథ్యం మీరు ఇచ్చారంటే వీళ్ళకి విజన్ ఉంది అని వాళ్ళకి అనుకోరా? ఖచ్చితంగా వస్తాయి. డైరెక్ట్గా మీరు హెలిపాడ్ ఎనీథింగ్ దీని స్కైడెక్ పైన మీరు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సో ఇవన్నీ బెనిఫిట్స్ అండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా దే కెన్ కమ్ అండ్ దే కెన్ టేక్ రెస్ట్ హియర్ అండ్ దే కెన్ హ్యావ్ కాన్ఫరెన్స్ మీటింగ్ హియర్ డైరెక్ట్లీ. అవన్నీ మనం చేయాలి అనుకుంటే గవర్నమెంట్కి వాటిపైన ముందే అటువంటి ల్యాండ్ వదులుకోకూడదు అని ఒక జీల్ ఉండాలండి. అది లేకపోతే ఏం చేయలేం. సో డెఫినెట్గా ఇటువంటి ప్రాజెక్ట్ బిల్డ్ చేసానంటే ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఇది ఎకనామిక్ బూస్టర్ అవుతుంది ఒక గవర్నమెంట్కి. అది ఇయర్లీ జనరేట్ చేసే ఇన్కమ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అది అట్రాక్ట్ చేస్తుంది. స్టేట్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఇంకా మీకు ఆ ప్లేస్ చూడడానికి ఎంతో మంది అక్కడికి వస్తారు. సో అదొక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ లాగా మారిపోతుంది. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ పిక్చర్ ఆర్ తెలంగాణ స్టాంప్ అనేది గ్లోబల్లో సౌండ్ ఉంటుందండి. తెలంగాణ అంటే ఓకే ఈ ప్లేస్. ఇప్పుడు దుబాయ్ బుర్జ్ ఖలీఫా అంటున్నాం కదా, ఏం ఇండియాలో లేదే మరి, తెలంగాణలో ఎందుకు ఉండకూడదు? ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎందుకు రాకూడదు? ఇంతసేపు మనం ల్యాండ్స్ అమ్మేసి అందులో వచ్చిన మనీ తీసుకోవడం, దాన్ని అది కనిపించదు మన తర్వాత ప్రజలకు ఎక్కడ ఉపయోగపడుతుందో. నో ట్రాన్స్పరెన్సీ హియర్ టుడే. ఎవరికి వెళ్తుందో ఏమవుతుందో నో బడీ నోస్. నేను జస్ట్ ఒక చిన్న రఫ్ క్యాలిక్యులేషన్ వేసానండి. ఒక 20 acres లో కట్టడానికి లేదా 17 acres లో కట్టడానికి ఎంత అవుతుంది ప్రాజెక్ట్కి. ఇది నాకు కంప్లీట్ ఐడియా లేదు. నేను జస్ట్ ఏదో బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ ఉంది నాది ఇది. సో ఇది కంప్లీట్ చూస్తే నాకు 7,000 crores ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్ 11,000 acres లో బిల్డ్ చేయడానికి నియర్లీ ఇట్ ఇస్ టేకింగ్ అప్ టు 7,000 crores అండి, విత్ 6 million square feet ఆఫ్ బిల్డింగ్. అండ్ చాలా తక్కువ వేసాను ఇది, 14 to 18.5% యాన్యువల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఇయర్లీ క్యాపిటల్ అప్రిషియేషన్ 8 to 10% వేసుకుంటే కూడా మీకు కంప్లీట్ పే బ్యాక్ పీరియడ్ ఎంత అవుతుందంటే 12 to 16 years లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ వస్తుంది. అసలు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా లేదండి. ల్యాండ్ గవర్నమెంట్, ఎంతో మంది బిల్డర్స్ రెడీగా ఉన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళే బిల్డ్ చేస్తారు వాళ్ళ ఓన్ మనీ, వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ బ్యాక్, జస్ట్ లైక్ జిఎంఆర్, రైట్? సేమ్ థింగ్ జరుగుతుంది ఇక్కడ కూడా. గవర్నమెంట్ రూపాయి పెట్టాల్సిన పని లేదు, ఎన్నైనా చేయాలనే సంకల్పం ఉంటుంది. ఇది నా ప్రపోజల్ అండి. ఇది మనము గవర్నమెంట్కి పంపించడం జరిగింది. యాజ్ యూజువల్ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈమెయిల్స్ పంపించాను. అక్టోబర్ 21 పంపించాను సిఎంఓ గారికి, సెక్రటేరియట్కి. తర్వాత ఇంకా వేరే ఇదో ఈమెయిల్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించింది. అంటే వాళ్ళు పట్టించుకోరు కదా. ఈమెయిల్స్ రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. అలాగే నాకు తెలిసిన ఛానల్ ఇంకొకటి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశాను తెలంగాణ సీఎంఓకి. నన్ను 20,000 మంది ఏమో చూశారు. ఓకే, చూశారు, పట్టించుకోలేదు, అంతే. అదండి జరిగింది. హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇప్పుడైనా చూసి, లేదా గవర్నమెంట్ అఫీషియల్ దానికి సంబంధించిన అఫీషియల్స్ ఇప్పుడైనా చూసి దానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇటువంటి మంచి ప్లాన్స్తో వస్తారు, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ నిర్మిస్తారని ఆశిద్దాం. జై హింద్.